వారి దగ్గర పొందగలరు. గోవింద. అలాగే మళ్ళీ గమనించిన తిరుపతిగా వచ్చినటువంటి వాళ్ళు భక్తులు వెలిగించుకునే వాళ్ళు మాత్రమే కూర్చోండి. మీ యొక్క సంబంధించినటువంటి బంధువులందరినీ కూడా అది బడిగా చెట్టు దగ్గర కూర్చోబెట్టండి. మీ పక్కన కూర్చోబెట్ట. చతుర్దశి నాడు ఈనాటి అనంతకోటి దీప ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు అందరూ చేస్తున్నారు. మీరైతే ఆశలు కట్టుకోండి, అన్ని పెట్టండి. కడతారు ఒక సైడ్ వాళ్ళు చెప్పించారయ్యా. ఇక్కడ ప్రతి క్షేత్రంలో అన్నదాన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ అన్నదానానికి కూడా మీకు తోచిన విధంగా ₹10 కానీ ₹10 కానీ ఇచ్చి వసతి పొందవలసిందిగా కోరుతున్నాం. అందరూ దయచేసి తప్పులు మాట్లాడవద్దు. అయ్యగారు చెప్పింది మాత్రమే వినాలి. ఇది అనంత పద్మనాభ స్వామి దేవాలయం అంటే అనంతుడు అంటే సర్పము. ఈ
ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి అనంతపద్మనాభ స్వామి వారి యొక్క సంపూర్ణ కృతజ్ఞతాక్షరాలు ఎల్లవేళలా ఉంటూ వారితో పాటు వారి కుటుంబ సభ్యులంతా కూడా సకల సౌభాగ్యాలు అనుభవించాలి అని చెప్పి నిజామాబాద్ జిల్లాలోనే అత్యంత ప్రతి శనివారం మంగళవారం జరిగేటువంటి స్థలము అంటే కేవలము లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి సన్నిధానంలోనే. కావున అన్నదానం అత్యంత విశేషమైనటువంటి దానం. అన్నదానానికి ఎవరైనా సరే బియ్యము రూపకంలో కానీ, పప్పుల రూపకంలోనే కానీ, నూనెల రూపకంలోనే కానీ, ఇంకే వస్తువుల రూపకంగానే కానీ, ధన రూపకంగానే కానీ ఎవరైనా విరాళాలు ఇచ్చేటువంటి వాళ్ళు అక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూర్చున్నారు. 2 స్థలాలలో కూర్చున్నారు. 2 దగ్గర పెట్టుబడి పనిలేదు. ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఇచ్చేసి భక్తులకు గమనిగా అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి అందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఇంకో లైన్ ఏర్పాటు చేయండి జగన్నాచార్యులు గారు. ఇంకో వరుస ఎవరైనా దీపం ముట్టించుకునేటువంటి వాళ్ళు వచ్చి కూర్చోగలరు. జగ్జీవన్ రావు గారు ఇంకో లైన్ పెట్టేసి అయ్యా ఇక్కడ వాళ్ళు కూడా వినండి. నోము కూర్చున్నటువంటి వాళ్ళు కూడా మీ దగ్గర వస్తువులు తీసుకోండి. పసుపు కుంకుమ అక్షంతలు గణపతి గౌరీ కలశంలో నీళ్లు ఒక చిన్న కలశం లోపల కూడా నీళ్లు పెట్టండి. పండుగలో కూడా ఇంట్లో కూడా నిర్మలా పూజ ఉంటుంది, అనంతలోక పూజ ఉంటుంది. కాబట్టి 2 పెట్టుకోండి. అది సిద్ధంగా పెట్టుకోండి. కొబ్బరికాయలు సిద్ధంగా పెట్టుకోండి. ఇంట్లో అది 2 పూజలు నడుస్తారు. చూడండి పెట్టి నడుస్తుంది. భక్తులందరూ కూడా విశేషంగా అందరూ కూడా సహకరించాలి. మాఘ మాసం లోపల, భాద్రపద మాసం లోపల అనంత చతుర్దశి అయితే మాఘ పుణ్యం అయినాక స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఉంటాయి. కళ్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఉంటాయి. అవుతుంది. అందరూ కూడా ఇప్పుడు ఎంత శ్రద్ధతో పాల్గొన్నారో అప్పుడు కూడా అదే విధంగా స్వామిని దర్శించుకొని ధరించాలి. కాబట్టి అందరూ కూడా విశేషంగా స్వామివారి సేవ అందరూ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అన్ని కూడా భక్తులతో సమకూర్చి ఉంచబడినటువంటివి. ఆ రూములే కానీ, ఈ కళ్యాణ మండపమే కానీ, కింద ఉండే అన్నదాన సత్రం యొక్క షెడ్డే కానీ అన్ని కూడా భక్తులు ఇచ్చినటువంటివి. ఎవరైనా సరే పూజలు కూర్చున్నటువంటి వాళ్ళు, విసుక్తి పొందినటువంటి వాళ్ళు రసీదును అయ్యగాళ్ళకి ఇవ్వగలరు. కూర్చున్నట్టు అటు గౌమైతుంది, ఇటు జ్యోతి ప్రజ్వలనం అవుతుంది. కథ కూడా చెప్తాము. విశేషంగా అందరూ కూడా అనంత పద్మనాభ స్వామి వారి వ్రత కథను విని అందరూ ధరించాలి.
ఒక్కరు కూడా ఒకసారి నా మాటలు వినండి. ఏదైతే చిత్తం పెట్టకండి. ఇంకొకరైనా టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు టికెట్ తీసుకోండి. అటు నోమ వాళ్ళు ఇటు జ్యోతి వాళ్ళు అందరూ కూడా మాట వినాలి. ఏదైతే చిత్తం పెట్టకండి. అటు నోమ వాళ్ళు ఇటు వ్రతం వాళ్ళు ఇద్దరు కూడా వినాలి నా మాట. కూర్చోకండి. బొట్టు పెట్టుకోండి. ఒకరికొకరు దంపతులు ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. మనము కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఒకరికొకరు బొట్టు. దీపాలు కూర్చున్నటువంటి వాళ్ళే కానీ అందరూ కూడా కూర్చుండి ముందు బొట్టు పెట్టుకున్నారా? అందరూ బొట్టు పెట్టుకున్నారా? నోమ వాళ్ళు మీరు నోమ వాళ్ళు కూడా మాట్లాడకండి పక్క వాళ్ళతోని. మధ్య నుంచి లేవం. ఆచమ్యాజ్మాన్యం కృత్వా అయ్యా నోమ కూర్చున్న అయ్యా ముక్కులతో ప్రాణాయామం చేయండి అందరూ కూడా. సంకల్పయుక్త ప్రాకారేణ అనండి అందరూ కూడా శుభాంతులు అంటుంది. శుభ శుభ ముహూర్త బ్రహ్మనాథి దేవరాత్రి శ్రీ లక్ష్మీదేవి శాలవారి రామక్షేత్ర అందరూ కూడా అస్మాకం అనండి. మీ గోత్రాలు ఎవరి గోత్రం వాళ్ళు పేర్లు, భర్తల పేర్లు, భార్యల పేర్లు, పిల్లల పేర్లు, మన్నలు మన్నరాలు అందరి పేర్లు మనసులో స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సద్భాన్ నమస్య గట్టిగా అస్మాకం సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరు అందరనండి. మమ శరీరేషు అజ్ఞాన అంధకార నివృత్త్యర్థం జ్ఞాన ప్రసార సిద్ధ్యర్థం అనంతకోటి. అయ్యా నోము కూర్చున్న వాళ్ళు అనకండి, మీరనండి. అనంతకోటి జ్యోతి ప్రజ్వలన అక్షంతల్లీలు వదిలిపెట్టిన అందరూ. తరువాత మళ్ళీ అందరూ కూడా కలశంలో కూడా పసుపు కుంకుమ అక్షంతలు గంధము ఒక పుష్పాన్ని వేయండి. గణసస్తుగా విష్ణు గంగారుద్ర సమాధృత మూలక ప్రసిద్ధ బ్రహ్మ మధ్య మాతృడా సుత హరిద్వసాగర సర్వ సప్త ద్వీపావసుత హరిద్ర చతుర్వేద సమవేద ఔషధర్వణ కావేరి తుంగభద్రాజ కృష్ణ వేణాది గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత దిక్వా యామే బ్రహ్మణ వందమాన సుదాశ ఆస్త జవాన హవిర్భిః అహేణమానోరేవజుగుంజమానః ఆపోవా కలశమే చేయబెట్టండి. ఆపోవా ఇదగం సర్వం విశ్వభూతాన్యాప ప్రణవాప పశువాపూర్ణమాప మృదువాప సమ్రాడాప విరాడాప స్వరాడాప చందాగం శాప జ్యోతిగం శాప యుజుగం శాప సత్యవాప సర్వా దేవతాః
భూర్భువస్వరాప ఓం శుద్ధజలాయుధ భాషాస్తాయ వేదన్న వరణ ప్రచోదయాత్ వనంతర్యామి శింశుమానమూర్తి యనమధ్యానమావాహనాది షోడశోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. కలశంలో మన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ పూజా వస్తువుల మీద పూతో నీళ్లు చల్లండి. కలశోద మీద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవుడి మీద చల్లండి. అన్న ఓం భూర్భువస్వ గణపతి గౌరీం సాంగం సాయుధం సవాహనం ప్రతిష్ఠి సమర్థి పితృపూర్వాద సమేతం అస్మిన్ భూపలే హరిద్రా బింబే గౌరీ గణపతి ఆవాహయామి. ఆ గణపతి మీద గౌరీ మీద అక్షుంతలు వేయండి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. పాదయోపాత్రం సమర్పయామి. అస్తి అగ్ని సమర్పయామి. విజయ ఆదరణ సమర్పయామి. ప్రతిష్టాపనార్థ స్నానం 4 సార్లు నీళ్లు వెళ్ళండి. గణపతి గౌరీ మీద 4 సార్లు నీళ్లు వెళ్ళండి. ఓం ఆపయిష్టామయోగు అస్నాన ఊర్ధ్వదనామన హలహేరణాయ దక్షిణోగోగశ్వతమోదరస్య భాగ్యతేన హౌగతేన మాతరః యస్య క్షయాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హిరణ్యాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. గౌరీ నమః పద్మాయ నమః సుజయ నమః మేధాయ నమః స్వాహాయ నమః స్వదాయ నమః మాత్రే నమః లోకమాత్రే నమః ధృత్యై నమః తుష్టయ నమః పుష్టయ నమః కులదేవతాయ నమః బ్రాహ్మే నమః మాహేశ్వర్యై నమః కౌమార్యై నమః వారాహిణ్యై నమః చాముండాయ నమః సప్తమాతృకే నమో నమః. నైవేద్యం పెట్టిరా జగదాది ప్రదగ్రహాకయ శ్రియా మా పరిపాదయ అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ఉత్తర శుభకర్మణ్య వస్తుంది అనండి. భవంతో ధ్రువంతు ఉత్తర శుభకర్మకే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణే నమోస్తుతే. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. నమస్కారం చేసుకోండి. ఉత్తర శుభకర్మణ్య నిర్విఘ్నమస్తు. ఇప్పుడు కంకణాలు కట్టుకోండి. విశ్వేంత దేశమనేశ్వరాచార్య జగత్త ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు నెత్తిమే వేసుకోండి అక్షుంతలను. విశ్వేంత దేశమనేశ్వరాచార్య జగత్త మగవన్నింద్ర సున్నదే మరహమదన్యత్పుర సమృత పశ్చిమారుణాశ్వరభాయ ఋషిమంతమే. ఎందుకంటే మొదలు ఎందుకు కంకణం కట్టించలేదు అయ్యా ఇప్పుడెందుకు కట్టిస్తున్నాను మీకు అనుమానం నచ్చిందవచ్చు. నోమ వాళ్ళు ఉన్నారు కదా, నోమ వాళ్ళు గణపతి అయిందా? అందరు కూడా కంకణాలు కట్టుకున్నారా? మనమాలిక దేశారండి శక్తి చక్రీ చరందకి శ్రీమన్నారాయణ విష్ణుర్ వాసుదేవో అభిరక్షదు. రక్షాబంధన కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం గ్రహ నక్షత్రాణాం అత్యంతమాన పూజనా బల సిద్ధిరస్తు అస్తు తథాస్తు ధ్రువంతు. అయ్యా మీరు ఒక్క నిమిషం కూర్చుందండి. భక్తుల వాళ్ళు ఏం చేయకండి కూర్చోండి. నోమ వాళ్ళు అక్షుంతలు పట్టుకోండి. యమనా పూజాంగరిష్యే సమర్పయామి యమునాయ నమః పాదోపాత్రం సమర్పయామి యమునాయ నమః హస్తవార్కం సమర్పయామి యమునాయ నమః ముఖే ఆత్మనియం సమర్పయామి యమునాయ నమః స్నానం ఆపవిష్టామయో భువ స్నానం చేతదాగన మహేనాయ దక్షుదైరో విశ్వతమోరతం సదాదిరగరామ విషదేన మాతర తస్మాదన్నమామో యస్సచ్చారనాదో ధనేతాదిర యమునాయ నమః స్నానం సమర్పయామి యమునాయ నమః వస్త్రార్థ వస్త్రకార్పాక వస్త్రాధ్యక్షతాం సమర్పయామి యమునాయ నమః మంగళ పుష్పాంగళి సమర్పయామి. ఒకసారి మంగళాన్ని గుర్తు కూర్చోబెట్టండి. ఒక్కసారి అక్షంతలు వేసి నమస్కారం చేయండి. యమునా దేవి నమో నమః. లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి ధ్యానం. మీరు అందరూ కూడా అక్షంతలు పెట్టుకోండి.
స్వామివారి యొక్క అనంత చతుర్దశి దివ్య మహోత్సవం సందర్భంగా అనంత చతుర్దశి సందర్భంగా స్వామివారి యొక్క ప్రాంగణంలో మనం వెలిగించేటువంటి ఈ అనంత కోటి భక్తుల నోమ ద్వారా ప్రపంచం ముందు మునిగి ఉన్నటువంటి అధర్మమంతా కూడా కాలిపోయి ధర్మజ్యోతి వెలగాలని కోరుకుందాం. లక్ష్మీనాథ స్వామి గోవింద. మనమే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ, మన ఊరు కానీ, మన జిల్లా కానీ, మన దేశం కానీ సుభిక్షముగా సకల సంతోషాలతో తులదోగాలని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకగా ఇవి ఎలా జరుగుతాయంటే ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు తనకు తోచిన వర్కులు చేసుకొని సంవత్సరం వరకు కూడా 1,00,000 కానీ 1,00,00,000 కానీ వర్కులు చేసుకొని ఈ అనంత చతుర్దశి రోజు భక్తాదులందరూ కూడా ఈ అనంత చతుర్దశిలో ఈ అనంత స్వామి దేవాలయం వద్దకు వచ్చి మరి ఇక్కడ వత్తులు ముట్టించుకుంటారు. మరి భగవంతుడు వారి కుటుంబానికి ఎల్లకాలం కూడా క్షేమంగా ఉంచాలనే వారి కోరిక ప్రకారం ఇక్కడ భక్తులందరూ కూడా వెలిగించుకుంటారు భక్తులు. కావున భక్తాదులందరికీ కూడా ప్రతి సంవత్సరం భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తుల ద్వారా. ఇంకా ఎవరైనా భక్తులు కూడా ఇలా అందరూ కూడా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం జరుపుతూ ఉంటే మేము కూడా ప్రతి సంవత్సరం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఈ కార్యక్రమాలు. కావున భక్తాదులందరూ కూడా చతుర్దశి రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి భక్తుడికి తెలుసు ఈ కార్యక్రమం జరిగేది. కావున భక్తాదులందరూ కూడా మనం తెలిసినా తెలపకున్నా కానీ వాళ్ళే వచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వత్తులు వెలిగించుకొని పోతాడు. కావున భక్తాదుల వాళ్ళందరికీ కూడా భగవంతుడు మంచి చేస్తున్నాడే కనుక వాళ్ళందరూ కూడా వత్తులు చేసుకొని వెలిగించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు క్షేమంగా ప్రతి సంవత్సరం ఉంచాలని మేము భగవంతుడిని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. భక్తులను ఇక్కడ కింద లక్ష్మీ నరసింహ రూపాయ భక్తాభిష్ట ప్రదాయ సర్వరూప ప్రదర్శాయ అనంతాయ నమో నమః. ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయం నిజామాబాద్కి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రస్తుతం 6వ తరం పూజారులు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా
అనంత పద్మనాభ స్వామి యొక్క కొండపైన సంవత్సరానికి 2 సార్లు జాతర రూపంలో నిర్వహించబడుతుంది. మొదటిది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంతకోటి వత్తులు వెలిగించడం జరుగుతుంది. తర్వాత మాఘమాసంలో మాఘబావుల నది నుండి నవమి వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతాయి. ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అనంతకోటి భక్తుల యొక్క విశేషత ఏమిటంటే మొదటి రోజు అంటే భాద్రపద పూర్ణిమ నుండి భక్తులు చేసుకుంటూ వెళ్తారు. మొదటి రోజు 1, రెండవ రోజు 2, మూడవ రోజు 4 అట్లా పెంచుతూ భాద్రపద శుద్ధ త్రయోదశి వరకు భక్తులు చేసి చతుర్దశి నాడు ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి కొండపైన భక్తులు వెలిగించుకొని ఆ యొక్క భక్తులు బ్రాహ్మణులు కూడా దంపతులకు కూడా పూజ చేస్తుంటారు. ఈ అనంత పద్మనాభ వ్రతం ఏంటంటే 14 సంవత్సరాలు చేయాలి. ఆ విధంగా 14 సంవత్సరాలు చేసి 15వ సంవత్సరం చెల్లించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ స్వామి అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిసి దినదిన ప్రవర్తమానమై ప్రస్తుతానికి నడుము వరకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అనంత పద్మనాభ స్వామిలో విశేషత ఏమిటంటే స్వయంగా స్వామి సర్పరూపంలో సంచరిస్తూ ఉంటారు. ఈ యొక్క సర్పరూపంలో సంచరించిన స్వామి దాదాపుగా భక్తులకు కూడా పర్వదినాలలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ యొక్క అనంతకోటి భక్తులు వెలిగించుకోవడం వల్ల సమస్త కష్టాన్ని దూరమై స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి తెలియడం జరుగుతుంది. ఈ యొక్క ఈ అనంత పద్మనాభ వ్రతం నాడు కేవలం నిజామాబాద్ కాకుండా బోధన్, వర్ణి, చెందూర్ మరియు నవీపేట్, మైన్సా, బాసర్, ముదోల్, నాందేడ్, హైదరాబాద్, బాంబే నుంచి కూడా వచ్చి ఈ యొక్క భక్తులు వెలిగించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకొని అనంత పద్మనాభ స్వామి యొక్క కన్యాకటాక్షాన్ని పొందారు. అంతేకాకుండా అనంత పద్మనాభ వ్రతం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం లాగానే అనంత పద్మనాభ వ్రతం కూడా ఉంటుంది. దాన్ని కూడా చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తులు ఇప్పటికీ కూడా ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తున్న కారణము ఈ యొక్క గుడి చుట్టూ ఉన్నటువంటి 4 ఊర్లు లక్ష్మాపూర్, మల్కాపూర్, అనంతగిరి, ధర్మారం ఈ యొక్క 4 ఊర్ల యొక్క ఐకమత్యంతోనే ఈ యొక్క ఆలయాన్ని నిర్వహిస్తుంటారు. ఒక సంవత్సరం లక్ష్మాపూర్, మల్కాపూర్ వారు నిర్వహిస్తారు. మరొక సంవత్సరం అనంతగిరి, ధర్మారం వారు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 ఊర్లు కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ధర్మము 4 పాదాలు ఉందని చెప్పుకోవడానికి మా ఊర్లే మేమే సాక్ష్యము. ప్రస్తుతం మేము చేస్తున్న అర్చకులము 6వ తరం పూజారులు చేయడం జరుగుతుంది. మా యొక్క వంశం కూడా స్వామి సేవకు అంకితమై ఉద్యోగాలు చేసుకున్నప్పటికీ కూడా స్వామికి సేవలు చేస్తున్నాం. ఈ విధంగా మా జన్మ చరితార్థం చేసుకున్నాం. అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద. అనంత పద్మనాభ మల్కాపూర్, నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామంలో అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిశారు. ఇక్కడ వ్రతం చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం వ్రతం అనుకున్న వాళ్ళు 14 సంవత్సరాలు వ్రతం చేస్తారు. వ్రతం చేసేటప్పుడు 14 రకాలు ఆయనకు ఏది సమర్పించినా 14 వాక్యాలు సమర్పించారు. 14 రకాల స్వీట్స్, 14 రకాలు 14 ఏది చేసినా 14 రకాలు ఆ నైవేద్యాన్ని స్వామి వ్రతాన్ని చేస్తారు. ఇంకా కోటి వస్తువులు ప్రతి సంవత్సరం అందరూ కోటి బట్టలు కాలుస్తారు. దంపతులకు చీరసారం పెడతారు. ఈ వ్రతం చేసేవాళ్ళు ఎంత భక్తితో చేస్తారంటే వాళ్ళకు వ్రతం చేసినందుకు చాలా అద్భుతమైన అనుభవం వస్తుంది. ఈ వ్రతాన్ని చేయడానికి ప్రతి గ్రామం నుండి మన దగ్గర ఈ గుడి ఇక్కడ మాత్రమే ఉంది కనుక హైదరాబాద్ నుండి ప్రతి గ్రామం నుండి ఇక్కడికి వస్తారు. ఈ వ్రతం చేసినందుకు చాలా 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 అద్భుతమైన అనుభవం ఉంది. అనంత పద్మనాభ స్వామి గోవింద గోవింద. Hare